కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నసుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నసుతుల సింహాసనం కృపామయుడా. ఏ అపాయము నా గుడారము సమీపింపనీయక నా మార్గములన్నింటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీ కృపలో అపాయము నా గుడారము సమీపింపనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నసుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నసుతుల సింహాసనం కృపామయుడా. అంతా నా ఇష్టం నాశనం చేస్తుంది. అతన్ని దేవుడు ప్రత్యేకించాడు, ప్రతిష్ఠించాడు, ప్రజలకు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. ముందే చెప్పాడు తల్లికి, నీ కుమారుని నేను ప్రతిష్ఠిస్తున్నాను, నాజీరు చేస్తున్నాను, ప్రత్యేకిస్తున్నాను, పరిశుద్ధంగా జీవించాలని పిలుస్తున్నాను. అపవిత్రమైనది ఏది తాగడానికి వీల్లేదు, అపవిత్రముగా జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే అతనిని నేను ప్రత్యేకించాను, ప్రతిష్ఠించాను. కాబట్టి అతని పేరు ఏమిటట? సంసోనో అనే పేరు పెట్టండి. ఆ కుర్రవాడు పుట్టాడు, యవన ప్రాయంలోకి వచ్చాడు. దేవుని ఆత్మ అతని మీదకి రాగా బహుబలమును పొందుకున్నాడు. ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, ప్రజల కోసమే న్యాయంగా పరిపాలన చేయవలసిన వాడు. కానీ వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. చూడకూడని ఒక అమ్మాయిని చూశాడు. ప్రేమాదోమ అని చెప్పి అన్నాడు. ఆ అమ్మాయి చుట్టూ తిరిగాడు. ఏం మర్చిపోయాడో చెప్పండి? తను ప్రత్యేకించబడిన వాడని, ప్రతిష్ఠించబడిన వాడని, పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడిన వాడని మర్చిపోయాడు. ఫలితంగా పరిశుద్ధతను పక్కన పెట్టేశాడు, పవిత్రమైన జీవితాన్ని పన్నంగా పెట్టేశాడు. ప్రేమాదోమ అని చెప్పి ఆ అమ్మాయి కూడా తిరిగాడు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ పెళ్లి కాస్త పెటాకులు అయిపోయింది. ఒంటరితనం తట్టుకోలేకపోయాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఆఖరికి శత్రువుల చేతిలోనే బందీ అయిపోయాడు. కళ్ళు ఊడబీకేశారు, ఒళ్ళంతా హోనం చేసి పడేశారు, సంఖ్యలతో బిగించేశారు. ఇంక చంపాలని చెప్పి ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను బిగించేశారయ్యా, నన్ను బంధించేశారయ్యా. ఏడుస్తున్నాడు సంసోను.
అంతా నా ఇష్టం. అమ్మ నాన్నలు చెప్పారు, ఒరే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆత్మీయురాలు కాదురా, అన్యురాలురా. అన్యురాలను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మనకున్న ఆత్మీయత పాడవుతుందిరా. ఆత్మీయుల్ని పెళ్లి చేసుకోవాలి. ఏమిట్రా ఇదంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అని చెప్పి అమ్మ నాన్నను బలవంతం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రేమన్నాడు, దోమన్నాడు, పెళ్ళన్నాడు. ఆ ప్రేమ పెళ్ళి దేవునికి వ్యతిరేకంగా జరిగిన ప్రేమ పెళ్ళి ఏమైందండి? పెటాకులు అయిపోయింది. అంతా నా ఇష్టం. కానీ ఇప్పుడు చూస్తేనేమో కళ్ళు ఓడబీకేశారు, ఒళ్ళంతా హోనం చేసేశారు, కాళ్ళు చేతులు ఒళ్ళునంతా కూడా సంఖ్యలతో బంధించేశాడు. అంతా నా ఇష్టం. ఏం చేసింది చెప్పండి? బహుబలాఢ్యుణ్ణి కట్టిపడేసింది, బంధించి పడేసింది. ఏ స్థితికి తీసుకొచ్చిందో తెలుసా? నిస్సహాయ స్థితికి, బ్రతకడమే కష్టమైన పరిస్థితికి. అంతా నా ఇష్టం. అర్థమవుతుందా? వద్దండి, అంతా నా ఇష్టం అనే గుంపుకు మాత్రం మనం చేరుండడానికి వీలు లేదు.